అది త్రేతాయుగం. తమసా నది తీర ప్రాంతం. త్రిలోకాలకి పూజనీయులైన సప్త ఋషులు భూలోక సంచారం చేస్తూ అరణ్య మార్గంలో నడుస్తున్నారు. అంతలో ఆగండి అన్న గద్దింపు ప్రతిధ్వనించింది. ఋషులు ఆగి తమని నిరోధించిన యువకుడి వైపు ప్రసన్నంగా చూశారు. అతడు రుక్షుడు. భృగు వంశంలో పుట్టాడు. పరిస్థితులు ప్రాబల్యం వల్ల దొంగగా మారాడు. ఆ అరణ్యంలో ప్రయాణించే బాటసారుల్ని దోచుకుంటున్నాడు. సప్త ఋషులను కూడా దోచుకోవడానికి స్వాములు, మీ దగ్గరున్న డబ్బు దస్తం మర్యాదగా బయట పెట్టండి లేదా అని బెదిరించాడు. మహర్షులకి అతడి భవిష్య జీవితం గోచరించింది. అతడు కారణజన్ముడు. అతడిని ధర్మపదంలో పెట్టడానికే భగవంతుడు తమని ఆ అరణ్యంలోకి నడిపించాడని వారికి అర్థమైంది. నాయన, జన్మలన్నింటిలోనూ శ్రేష్టమైనది ఈ నరజన్మ. నరుడికి భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన కర్మేంద్రియం నాలుక. ఒక్కసారి మనస వాచ భక్తితో నారాయణుని స్మరించి నాలుకతో అతడి నామాన్ని ఉచ్చరిస్తే జన్మ చరితార్థమవుతుంది అని చెప్పి తారక మంత్రాన్ని వృక్షుడికి ఉపదేశించారు సప్త ఋషులు. ఆ తారక నామాన్ని భక్తి ప్రపత్తులతో స్మరిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు వృక్షుడు. అతడి ధ్యానం తపస్సుగా మారింది. ఆ తపస్సు తీవ్ర స్థాయికి చేరింది. అతడి చుట్టూ మట్టి పుట్టలు పుట్టలు పుట్టలుగా పేరుకుపోయింది. ఆ వాల్మీకంలోనే సాగిస్తున్న ఋషుడి తపస్సుకి దేవతలు సంతసించారు. వరుణుడు పరవశించి స్వయంగా భూమికి దిగివచ్చి ఆ వాల్మీకం మీద అమృత వర్షధారలు కురిపించాడు. ఆ వర్షధారలకి క్రమక్రమంగా ఆ వాల్మీకం కరిగి అందులో నిశ్చల భక్తితో తపస్సు సాగిస్తున్న వృక్షుడు కనిపించాడు. అతడి వదనం బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తుంది. వాల్మీకి మృదుస్వరంతో పలకరించాడు వరుణదేవుడు. ఆ పిలుపుతో వృక్షుడిలో చలనం వచ్చింది. నిరంతరం ధ్యానదీక్షలో ఉన్న అతడి నేత్రాలు మెల్లమెల్లగా తెరుచుకున్నాయి. తన ఎదుటినున్న వరుణదేవుణ్ణి గాంచి నమస్కరించాడు. వరుణుడు మందహాసం చేసి, నాయన, నా అమృత వర్షధారలతో వాల్మీకం నుండి పునరుద్ధానం పొందిన నువ్వు నేటి నుండి వాల్మీకి అన్న నామధేయంతో వర్ధిల్లుతావు. పరమ పవిత్రమైన రామకథ కావ్యగానం వల్ల నీ కీర్తి ఆచంద్ర తారార్కమై భాషిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఆ ఆశీస్సుల్లోని అంతర్యాన్ని గ్రహించి విస్మయుడయ్యాడు వృక్షుడు. ఇహ నుంచి తన పేరు వాల్మీక, తాను రామకథ కావ్యగానం చేస్తాడా? రాముడా? ఎవరా రాముడు? ఆ రాముడు గురించి తనకి తెలిపేవారెవరు అని ఆలోచిస్తున్నాడు. అంతలో, నాయన వాల్మీకి, నేనిప్పుడు నీకు వినిపించబోతున్నా రఘునాథుడైన రాముడి చరిత్రను పూర్వమే మా తండ్రి బ్రహ్మదేవుడు దేవలిపిలో రచించాడు. 100 కోట్ల శ్లోకాలు గల ఆ రామాయణం దేవలోకాల్లో బహుళ ప్రచారంలో ఉంది. భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ధర్మ సంరక్షణార్థం భూమిలో నరుడుగా శ్రీరాముడుగా అవతరించి ఆచరించిన జీవన విధాన దర్శనమే శ్రీమద్ రామాయణము. రామకథలోని ఒక్క శ్లోకమైన లేదా ఒక్క పాదమైన లేదా ఒక్క పదమైన, కనీసం ఒక్క అక్షరమైన మనస్ఫూర్తిగా చదవాలని వినాలని అనుకున్నా చాలు, ఆ సంకల్పమే మహాపాతక నాశనం అవుతుందని మహర్షులు ప్రవచించారు అని పలికాడు బ్రహ్మ మానసపుత్రుడు, త్రిలోక సంచారి నారద మహర్షి. వాల్మీకి ఆయనకి చేతులెత్తి నమస్కరించి, దేవర్షి, నా పూర్వజన్మ సుకృతం చేత తమరు నా ఆశ్రమానికి వచ్చారు. కొద్ది కాలంగా నా మనస్సుని తొలిచేస్తున్న రామకథ గురించి, రామాయణం మహత్యం గురించి తెలిపి నా మనస్సుని శాంతింపజేశారు. ఇంకొక విషయం చెప్పండి. సర్వ సద్గుణ సంపన్నుడు, ధర్మనిరతుడు, సదాచారుడు, ఆడి తప్పనివాడు, సర్వభూతహితుడు, శత్రువునైనా క్షమించగల ఔదార్య గుణవంతుడు, పరాక్రమవంతుడు, స్థిర సంకల్పవ్రతుడు అయిన సర్వోత్తమ పురుషుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి నారదుడు, పరమానంద భరితుడై ఉన్నాడు. అట్టి సర్వలక్షణ సంపన్నుడైన పురుషోత్తముడు ఇప్పుడు ఈ భూలోకంలోనే ఉన్నాడు. అతడెవరో కాదు, రామాయణ కథానాయకుడైన రాముడు. ఆ పరంధాముడు పాలిస్తున్న సువిశాల అయోధ్య సామ్రాజ్యంలోని
నీ ఈ ఆశ్రమ వాటిక ఉంది. సుదీర్ఘకాలం పాటు వాల్మీకంలో తపస్సులో ఉన్నందువల్లనే నువ్వు రాముడి గురించి తెలుసుకోలేకపోయావు. దేవాది దేవుడైన ఆ శ్రీమన్నారాయణుడే నరుడిగా రాముడిగా భూమిలో జన్మించాడు. దానికి కారణం ఏమిటంటే అని రామావతారం కారణాన్ని ఇలా వివరించాడు. ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పం రావడానికి ముందు నడుస్తున్న పద్మకల్పం పూర్తి కావస్తున్న తరుణంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుని దర్శించి, జగన్నాథ, పద్మకల్పం చివరి దశకి చేరుకున్నది. పద్మకల్పం ముగింపుతో నాకు ఒక రోజులో పగలు ప్రారంభమవుతుంది. అప్పుడు నాకు రాత్రి ప్రారంభమవుతుంది. అది నాకు నిద్రా సమయం. నా నిద్రా సమయంలో జలప్రలయం ప్రారంభమై భూలోకాన్ని ముంచేస్తుంది. అప్పుడు భూగ్రహం మీదున్న సమస్త ప్రాణికోటి ఆ జలావరణంలో నశించిపోతుంది. తండ్రి, నా నిద్రాకాలం పూర్తయి నాకు మరో రోజు పగటి సమయం ప్రారంభమయ్యాక నేను పునఃసృష్టి చేసేంత వరకు భూదేవిని కాపాడే భారం వహించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే, భూదేవిని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అన్నాడు. అక్కడే ఉన్న నారదుడు కల్పించుకుని, మరే ఎవరికి తప్పినా స్వామివారికి ఆ భారం తప్పదు కదా, శ్రీవారు జగన్నాథుడు మరి అన్నాడు వ్యంగ్యంగా. జగన్నాథుడు అంటే భూదేవికి భర్త అన్న భావన స్ఫురింపజేస్తూ. ఆ వ్యంగ్యోక్తి శ్రీవారి పాదాలు చెంతనున్న శ్రీదేవికి సూటిగా తగిలింది. సవతి పైన తనకున్న సహజమైన ఈర్ష్యని వ్యక్తం చేస్తూ, అవునవును, జగతికి భర్త జగన్నాథుడు గనుక తన భార్యను తాను కాపాడుకోవడం కూడా గొప్పేనా? భార్యని కాపాడుకోలేని భర్త ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? అంది పరిహాసంగా. నారదుడు కల్పించుకుని, నిజం నిజం, నీ మాట నిజం తల్లి. ప్రస్తుతానికైతే అలాంటి వారెవరూ లేరు. కానీ ముందు ముందు ఏమో, ఇప్పుడే ఏం చెప్పగలం అన్నాడు. అలా అనుకోకుండా శ్వేతవరాహ కల్పంలో రాబోయే స్వామివారి రామావతారం ప్రస్తావన అనూహ్యంగా జరిగిపోయింది. ఆ అవతారంలో శ్రీవారు రాముడుగా జన్మిస్తే శ్రీదేవి సీతగా జన్మించి స్వామివారిని వివాహమాడుతుంది. అనంతరం వారి వనవాస కాలంలో అసురుడు సీతాదేవిని అపహరిస్తాడు. భార్య కోసం దుఃఖించిన రాముడు అసురుని సంహరించి చెర నుంచి సీతాదేవిని రక్షిస్తాడు. సృష్టికర్త కనుక ఆ విషయం ముందే గ్రహించిన బ్రహ్మ కల్పించుకుని, అట్లాంటి పరిస్థితి ముందు ముందు శ్రీవారికే ఏర్పడితే అది స్వామివారి లీలామహత్యంగా భావించి ఆ అవతారగాదిని నేనే స్వయంగా రచిస్తా, దేవలోకాల్లో ప్రచారం చేసి స్వామివారి రుణం తీర్చుకుంటా అన్నాడు. భవిష్యవాణిని అలా ప్రకటించిన మరుక్షణంలోనే బ్రహ్మకి నిద్ర ముంచుకొచ్చింది. ఆయన తన పద్మాసనంలోనే నిద్రపోయాడు. ఆ మరుక్షణమే లోకాలన్నిటా చీకట్లు కమ్మేశాయి. ఆకాశం నిండా కారుమేఘాలు కమ్ముకు వచ్చాయి. రెప్పపాట్లు కుంభవృష్టి ప్రారంభమైంది. భూలోకం యావత్తు జలమయమైపోయింది. సప్త సముద్రాలు ఒక్క పెట్టిన పొంగి పొర్లాయి. భూలోకంలోని సకల చరాచర సృష్టి యావత్తు ఆ జలప్రళయంలో నాశనమైపోయింది. ఒక్కరు తప్ప. అతడు సత్యవ్రతుడు, శ్రీవారి ప్రియభక్తుడు. అతన్ని కాపాడడానికి